Assalamualaikum to all my viewers. Welcome back to Rijju Kitchen. ఈరోజు పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చూద్దామా. ఇవి మా బాబుకి చాలా ఇష్టం అండి, దానికోసమే చేశాను. ఒక పొటాటో మాత్రమే చేశానండి. ఒక పొటాటోని తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసి నిలువుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక్కసారి వాటర్తో కడిగేయండి, సాల్ట్ వేసి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేయండి. నేనైతే ఒక 5 స్పూన్స్ తీసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి ఉంచుకున్న పొటాటో స్లైసెస్ని ఆయిల్లో వేసేయండి. దాన్ని కలుపుతూ ఉంచండి, మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండండి. ఎక్కువ ఫుల్ మీద పెట్టకండి, మరి ఎక్కువగా కాలిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా అండి, ఏం స్పైసెస్ లేకుండా మసాలాస్ ఏం లేకుండా సింపుల్గా అండి ఇలా చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై చేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి. చూడండి, ఈ కలర్లో వచ్చాయి కదా, ఇంకొంచెం సేపు ఈ కలర్లో వచ్చేంత వరకు చాలండి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం ఒక బౌల్లో తీసుకోండి, ఎక్సెస్ ఆయిల్ మొత్తం. తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ ఉంచుకోండి, అందులోనే ఒక స్పూన్ ఆయిల్ ఉంచుకొని సాల్ట్, పసుపు, కారం వేసుకోండి. కారం ఎక్కువ తింటే ఎక్కువగా వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. నేను మా బాబు కోసం కాబట్టి కొంచెమే వేసానండి. ఇందులోనే చిన్నుల్లిపాయ రెమ్మలు ఒక 3 దంచి వేస్తే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నేనైతే వేయలేదు. ఒక 2 మినిట్స్ టాస్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సింపుల్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్. మా వాడికి ఇస్తానండి, చూడండి ఎలా తింటున్నాడు. మా వాడు చాలా ఇష్టం అండి జునైద్కి. ఏది ఇచ్చినా ముందు నాకే పెడుతుంటాడండి, తిను అని. ఒకవేళ నేను తినకపోతే కొట్టి మరీ తినిపిస్తాడండి మా వాడు, లేదా విసిరి కొడతాడండి ఒకవేళ నేను తినకపోతే కొట్టి. మొత్తం పెట్టేస్తే వాడి ముందు అంత కింద పడేస్తాడండి. అందుకని ఒక్కొక్కటి ఇస్తాను, తినిన తర్వాత మళ్ళీ ఇస్తుంటాను. చాలా ఇష్టంగా తింటా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.